ముందుకు తీసుకొస్తుంది. ముఖ్యంగా రేషన్ కార్డుల పైన రేషన్ షాపుల దగ్గర ప్రధాని ఫోటో ఉండాలి అనేటువంటి గత నుంచి డిమాండ్ ఉంది. తాజాగా సన్న బియ్యం పంపిణీ వ్యవహారంలో బీజేపీ ఇది మా కేంద్ర సహకారంతోనే బియ్యం పంపిణీ చేస్తున్నారు, ప్రధానమంత్రి ఫోటో పెట్టాలంటే కేంద్రం ఇస్తుంది దొడ్డి బియ్యం తప్ప సన్న బియ్యం కాదు అని కౌంటర్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపున కేంద్రానికి పన్నులు కడుతున్నాం, రాష్ట్రాల నుంచి పన్నులు చెల్లిస్తున్నాం, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రధానితో పాటు ముఖ్యమంత్రి ఫోటో కూడా పెడతారా అని అడుగుతున్నారు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫోటోల పంచాయతీ ఇలా ఉంటే ఇక భూముల వ్యవహారంలో కుంభకోణం జరిగింది అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్పై అదే స్థాయిలో దొంగ అని అరిచినట్టుగా ఉంది కేటీఆర్ వ్యవహార శైలి అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇక డిబేట్లోకి వెళ్లే ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. తెలంగాణలో రేషన్ షాపుల దగ్గర ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ పక్కన ప్రధాని మోడీ ఫోటో పెట్టాల్సిందే అని బీజేపీ శ్రేణులు చౌక ధరల దుకాణాల దగ్గర గొడవకు దిగుతున్నాయి. ఫ్లెక్సీలు పెట్టే ప్రయత్నాలు చేయడం, కాంగ్రెస్ అడ్డుకోవడం, ఉద్రిక్తతలు కామన్ అయ్యాయి. ఫైనల్ గా ఈ గొడవలతో సన్నబియ్యం తీసుకుందామని వస్తోన్న లబ్ధిదారులకు ఇబ్బందులొస్తున్నాయి. ఇంతకీ రేషన్ షాపుల దగ్గర ఎందుకీ క్రెడిట్ వార్ ముదురుతోంది? సీఎం రేవంత్ ఆలోచనల నుంచి పేదలకు సన్నబియ్యం స్కీమ్ తెరపైకొచ్చింది. ఉగాది నుంచి అమలు కూడా అవుతోంది. ఇన్నాళ్లు దొడ్డు బియ్యం తిన్నవారికి సన్నబియ్యంతో చాలా మేలు జరుగుతోంది. అయితే ఇక్కడే బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ పెరిగింది. హుజూరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఫోటో పెట్టలేదని, కేంద్రం ఇస్తోన్న సహాయం పైన ఒక్క మాట కూడా చెప్పకపోవడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న సన్నబియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఏటా 10,000 కోట్లు ఇస్తోందని, ప్రతి కిలో బియ్యం మీద కేంద్రం 40 రూపాయలు ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు మాత్రమే ఇస్తోందనడంతో వార్ ముదిరింది. అక్కడితో ఆగలేదు మ్యాటర్. రేషన్ షాపుల దగ్గర మోడీ ఫోటో పెట్టాల్సిందే అన్నారు. ప్రధాని ఫోటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చించేస్తున్నారన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చెప్పినా అవి ప్రధాని నరేంద్ర మోడీ బియ్యమే అంటున్నారు. 37 రూపాయలు గల కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 37 రూపాయలు ఖర్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఒక కిలో. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం 10 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు ఒక్కొక్క రేషన్ కార్డుకు బియ్యం మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు ఇవ్వాలా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము అరే మాకు కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా, అరే మోడీ గారికి ఇన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కానన్న పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలేం మేము, పేరు కోసం తాపత్రయ పడతలేం మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునే మాత్రం కాంగ్రెస్ పార్టీ. వీటిపై కాంగ్రెస్ నేతలు, మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. బీజేపీ పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టలేదని బీజేపీ నేతల్ని ప్రశ్నిస్తున్నారు. ఇది ఎవరి సొత్తు కాదని, కేంద్రానికి 70 పైసలిస్తే 30 పైసలిస్తున్నారని, కేంద్రాన్ని కాపాడేది రాష్ట్ర ప్రభుత్వాలు అని మంత్రి తుమ్మల ఫైర్ అవుతున్నారు. తాము కూడా పన్నులు కడుతున్నామని, కేంద్ర పథకాలకు తమ సీఎం ఫోటో పెట్టాలంటే పెడతారా అని తుమ్మల డిమాండ్ చేస్తున్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, దీంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం దొడ్డు బియ్యాన్ని, అది కూడా కొద్ది మందికే పంపిణీ చేస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీలో కేంద్రం పాత్ర ఉంది అంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కౌంటర్ ఇచ్చారు. ఏటా 3,10,00,000 మందికి ఉచితంగా 30 లక్షల టన్నుల సన్నబియ్యం సరఫరా చేయబోతున్నామన్నారు. ఎవరో ఏదో విమర్శిస్తే దానికి ప్రతి విమర్శ చేసి కార్యక్రమం ఒక సార్థకత, సైంటిటీ, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్, బట్ బీజేపీ పరిపాలిత ఏ రాష్ట్రంలో అయినా 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా 3 కోట్ల జనాభాకి, 3 కోట్ల లబ్ధిదారులకి, 3 కోట్ల మందికి 6 కిలోల
మంచి క్వాలిటీ ఫైన్ రైస్ అనడానికి ఇచ్చిండ్రా, ఇవ్వలేదు. సో మొత్తంగా ఈ సన్నబియ్యం క్రెడిట్ వార్ చాలా మలుపులు తిరుగుతోంది. రేషన్ షాపుల దగ్గర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యాన్నిస్తున్నారు. ఈ సన్నబియ్యం పంపిణీతో ప్రభుత్వంపై 2,800 కోట్ల అదనపు భారం పడుతోంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇది జరుగుతోన్న మ్యాటర్ అంటున్నారు. ఇదే అంశంపై